హాయ్ ఫ్రెండ్స్, ఒక కొత్త రకం స్వీట్ అండి. పచ్చి కొబ్బరి తురుము బెల్లంతో మినప రొట్టె. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఎనర్జీ మినప రొట్టె. ఈ మినప రొట్టెని ఎలా చేయాలో చూసేయండి. ఒక గ్లాసు మినపప్పుని 2 టైమ్స్ బాగా కడిగి వాటర్ వేసుకుని 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పుని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని అరగంట రెస్ట్ ఇవ్వాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని ఒక కప్పు సన్నగా తరిగిన బెల్లం, ఒక కప్పు బరకగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము మినప బ్యాటర్లో వేసేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నా కానీ ఏం పర్వాలేదండి. స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న మినప బ్యాటర్ని పాన్లో వేసుకుని మరీ పలుచగాను కాకుండా దలసరిగాను కాకుండా ఈవెన్గా సర్దుకొని సిమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఇది బెల్లం వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి. చూడండి, మధ్యలో బెల్లం ముక్కలండి, పాకం బయటికి రిలీజ్ అవుతుంది. ఇది చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మినపప్పు నానబెట్టుకోవడానికి మాత్రమే 2 hours పడుతుంది. చుట్టూరా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. రెండో సైడ్ తిప్పుకొని ఈ హెల్తీ మినప రొట్టెని మార్నింగ్ టిఫిన్గా, ఈవినింగ్ డిన్నర్గా లేదా మధ్యాహ్నం స్నాక్గా కూడా తినవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఎనర్జీ ఫుడ్, ఎంతో టేస్టీగా ఉండే మినప రొట్టె రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.